మా చూడండి మా ఓకే ఏవైతే ఎన్నికలకు మునుపు సూపర్ 6 పథకాలు మేము అమలు చేస్తామని చెప్పాడో ఈ రోజుతో 100% సూపర్ 6 పథకాలను సూపర్ హిట్గా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆగస్టు 15 రోజున ఉచిత బస్సు ఇవ్వడం ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మన కూటమి ప్రభుత్వం ఇంకా మనకు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కూర్చుంటే వాళ్ళు కనపడతారు, లేకపోతే కనపడతారు. మీది ఆడ స్టాప్ పెట్రోల్ బంక్. ఓకే బై పెట్రోల్ బంక్ స్టాప్ బై అదా back no టికెట్ ఏం తీసుకునే పనులే, ఫ్రీ మీకు తెలుసునా? మీరంతా ఫ్రీనే, టికెట్ ఎవరు కొట్టద్దండి ఇప్పటి నుంచి. రైట్, ఏడన్నా తిరగచ్చు, మీరు ఏడికి పోయినా ఫ్రీగా పోవచ్చు. సరేనా? రైట్ రైట్ రైట్. ఇంకా లేదనా? అది మామూలు సర్వీస్. ఆడవాళ్ళ దగ్గర ఎవరి దగ్గర టికెట్ మీరు కట్టద్దమ్మా. రండి తోసుకుంటా బా జరగండి మా దారేనా ఉందాడా దారేనా ఉందాడా అన్నిటికీ దారిస్తా ఉంటే ఎవరు ఓకేనా పదేనా ఓకే సూపర్ హిట్ నిలబెట్టండి, బాగా నిలబెట్టండి. ఫస్ట్ కూడా సార్ కొంచెం ఉండండి సార్, ఉండండి సార్, చాలా ఉండండి సార్, చాలా ఉండండి సార్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం.
మొగం సైడ్ రా బండ్ల లైట్ లైనా ఎక్కినా లోపలికి వెళ్ళిపోండమ్మా ప్లీజ్. లోపలికి వెళ్ళిపోవాలక్క, లోపలికి పోవాలా, కింద ఉండే వాళ్ళు తడిసిపోతారమ్మా, లోపలికి వెళ్ళిపోండి వస్తారమ్మా. లోపలికి వచ్చేయండి. ఒక నిమిషం సార్, సార్ మీరు ఒక టికెట్ ఇస్తారు, జస్ట్ ప్రెస్ సార్, ఫ్రీ టికెట్ సార్, జస్ట్ నొక్కండి టికెట్ వస్తుంది. అదే సార్, అదే డబుల్ ఎఫ్టీ ఫ్రీ టికెట్. ఇంకా సార్ పట్టుకున్నా ఓకేనా వీడియో కోసం తిరుక్క ఓకే సైడ్ రాక జనసేన ఓకే కండక్టర్ ఉన్నారు సార్, పోండి సార్, సైడ్ నేను పోతాను. ఎన్నికలకు మునుపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఏవైతే ఎన్నికలకు మునుపు సూపర్ 6 పథకాలు మేము అమలు చేస్తామని చెప్పాడో ఈ రోజుతో 100% సూపర్ 6 పథకాలను సూపర్ హిట్గా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం చూస్తే పలమనేరులో పరిసర ప్రాంతాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 96.4% 100% ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎలిజిబిలిటీ వస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో పత్రికల్లో చూసా ప్రతిపక్ష నాయకులు దీంట్లో అందరికీ ఎలిజిబిలిటీ లేదు, మొత్తం అన్ని చోట్ల తిరిగే పరిస్థితి లేదు, ఇది ఊరికే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారని చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. అటువంటిది ఏమీ లేదు. ఈ నియోజకవర్గంలోనే దాదాపు 96.42% ఎలిజిబిలిటీ ఉన్నారు. అది కూడా పక్క రాష్ట్రాల్లో మాదిరి కాకుండా పక్క రాష్ట్రాల్లో ఆ జిల్లాలకే పరిమితం చేస్తే ఇక్కడైతే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా, శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఎక్కడికైనా వెళ్ళని మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం, ప్రయాణ చేసేటువంటి సౌకర్యం ఈ రోజుతో కూడా మొదలు పెట్టడం జరిగింది. ఉమెన్కి అంతా మహిళలందరికీ కూడా ఫ్రీ టికెట్లు ఇప్పుడే మొదలు పెట్టారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాష్ట్రంలో మరి అమరావతిలో, విజయవాడలో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల్లో అందరూ శాసనసభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం కూడా దీన్ని మొదలుపెట్టి చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఆ రోజు మేము చెప్పినట్టు ఒకటి పెన్షన్లు పూర్తి స్థాయిలో ఇస్తామన్నాం. ఇమీడియట్ గా కూడా అధికారం వచ్చిన వెంటనే 3 నుంచి 4,000 చేయడమే కాకుండా మేము ఏ రోజైతే చెప్పామో ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఆ 3,000 కూడా కలిపి 7,000 ఒకే దఫా అమలు చేశాం. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తానన్నాం. దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేశాం. అదేవిధంగా ఎంతమంది చదువుకునేటువంటి పిల్లలున్నా
ఆ తల్లిదండ్రులకు ఆ తల్లి ఖాతాలో మరి అదే విధంగా బిడ్డలకు సంబంధించినటువంటి ఖాతాల్లో పూర్తిగా మేము తల్లికి వందనం కార్యక్రమం వేస్తామన్నాం. దాన్ని పూర్తిగా కూడా అమలు చేయడం జరిగింది. ఎంతమంది పిల్లలు 2, 3, 4, 5 మంది ఉన్నా వాళ్లకు 15,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో, అంటే 13,000 వాళ్ళకి వేయడం, 2,000 స్కూల్కి సంబంధించినటువంటి అకౌంట్కు ఆ పిల్లల బాగోగుల కోసం ఆ కార్యక్రమాలు చేయడం కోసం కూడా దాన్ని అకౌంట్లో వేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి రైతులకు ఆ కార్యక్రమాన్ని కూడా మొన్ననే కూడా మొదలుపెట్టి చేయడం జరిగింది. 20,000 రూపాయలు మేము ప్రతి రైతుకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పాం. దానికి సంబంధించి మొదటి విడత 7,000 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. రెండవ విడత 7,000, మూడవ విడత 6,000 దాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజుతో ఏదైతే ఈ యొక్క ఉచిత మహిళలందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యం కూడా ఈ రోజు దాన్ని మొదలు పెట్టాం. అందుకే మొట్టమొదటగా మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి ఏవైతే ఆ రోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ మద్య నిషేధానికి సంబంధించి మద్యకు సంబంధించి వాళ్ళు పూర్తిగా గత ప్రభుత్వంలో మేము మద్య నిషేధం చేస్తామని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పి తర్వాత వాళ్ళు పూర్తిగా కూడా ఆ మద్యాన్ని ప్రజల ఆరోగ్యంతో ఆడుకునేటువంటి పరిస్థితుల్లో దాని ద్వారా మరి మద్యం ద్వారా డబ్బులు విపరీతంగా కూడా దోచుకునేటువంటి సందర్భాన్ని అన్ని కూడా కంట్రోల్ చేసి ఈ రోజు నాణ్యమైనటువంటి మద్యమే ఇవ్వడమే కాకుండా రాష్ట్రానికి ఆదాయాన్ని కూడా పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు అమరావతి కానీ పోలవరం కానీ వాటినన్నింటినీ కూడా గాడిలో పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రం నుంచి తరిమేసినటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా గత ప్రభుత్వంలో మళ్లీ తిరిగి రాష్ట్రానికి తీసుకురావడం, ఈ ప్రాంతంలో మళ్లీ కూడా పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళకి ఆ నమ్మకాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని చేయడం, అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు సరిచేసుకుంటూ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్లే పని పూర్తి స్థాయిలో చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. పద సైడ్ రండి. జెండా పక్కెత్తు, జెండా పక్కెత్తు. మా పక్క పో మా చూడండి మా. ఓకే ఓకే, మీరు అట్లే ఉండండి. సైడ్ రా, సైడ్ రా. మా చేతి మా అన్న ముఖం తెల్ల. మా చేయి తింటా అన్న మొహం కనపడలే. రైడు యంత్రం థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
మీరు మాతో వస్తా ఉంటే పద 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 చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులో భాగంగా ఈ రోజు సూపర్ 6 అనే బస్సు ఆగస్ట్ 15 రోజున ఉచిత బస్సు ఇవ్వడం ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మన కుటుంబ ప్రభుత్వం ఇంకా మనకు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వాడన్నా పడే నూరు భాయ్ సోదో మన మీద ఆయన बोलिए बोल बारिश में दो की हैदराबाद से नहीं तो सिक्किम तेलंगाना जो కొంచెం కూర్చున్నాయండి भाई लक्ष्मी नगर डिपो का खड़ा एक स्टॉपिंग फर्स्ट स्टॉपिंग కూర్చుంటే వాళ్ళు కనపడతారు లేకపోతే ఏడ కనపడతారు మీది ఆడ స్టాప్ పెట్రోల్ బంక్ ఓకే भाई पेट्रोल बंक स्टॉप भाई నువ్వు ఆడకా చందన ఇప్పుడు బాగుంది పెట్రోల్ బంక్ ఉద్దరు पेट्रोल बंक पेट्रोल बंक ఎవరు పా వీళ్ళంతా వీళ్ళంతా ఆడికి పోయే కొందరికి మన మొబైల్లో మీరు अंदर महावीर वाला से देखिए आप आ जाओ हम रंगो బస్సులు బాగుంటాయి బస్సులు అడిగి అడిగి రంగపండ్రా అంతా దిగేస్తున్నారా రాగా చెయ్యరా बस चलूदाం సమయం
పిల్లలంతా పోతున్నారా? పిల్లలంతా పోతా ఉన్నట్టున్నారా? ఆల్రెడీ టికెట్లు కొట్టేసినారా? చిత్తూరు నుంచి వచ్చినాం సార్. ఈవినింగ్ అన్నారు. ఇప్పుడంతా ఈ సాయంత్రం అంతా కేజీ స్కూల్. ఈరోజు ఇండిపెండెన్స్ డే బాగా చదవండి, చదువుతారా? ఓకే, గుడ్. హ్యాపీ ఇండిపెండెన్స్ థ్యాంక్ యూ అమ్మా. మీరు ఆడొచ్చినారు కదా మళ్ళీ ఏంటికి టికెట్ ఏం తీసుకునే పనులే, ఫ్రీ మీకు తెలిసినా? మీరంతా ఫ్రీనే, టికెట్ ఎవరు కొట్టద్దండి ఇప్పటి నుంచి. రైట్, ఏడన్నా తిరగచ్చు, మీరు ఏడు పోయినా ఫ్రీగా పోవచ్చు. సరేనా? రైట్ రైట్ రైట్. స్టేట్ మొత్తం స్టేట్ మొత్తం ఫ్రీ. నువ్వు ఏడన్నా పో, బస్సు స్ట్రైట్ గా లేదు తిరుపతి పో, అడ్డుకో మార్కో, ఇంకో దాంట్లో ఎక్స్ప్రెస్ లో కూడా